హలో మూవీ లవర్స్, ఎట్లున్నారు? మస్తు మస్తులే. నేనైతే సూపర్ గున్నా డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం కాంతారా చాప్టర్ 1 మూవీ యొక్క 23rd డే ఆక్యుపెన్సీ ఎలా ఉంది అండ్ కలెక్షన్స్ ఎలా వచ్చాయో చూద్దాం క్లియర్ గా. అలాగే ఓవరాల్ 23 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ అకార్డింగ్ టు ద ట్రేడ్ ఎలా వచ్చాయి అండ్ అలాగే అకార్డింగ్ టు ద మేకర్స్ ఎలా వచ్చాయో కూడా కంపేర్ చేసి చూడబోతున్నాం మనం. అలాగే 23rd డే అంటే ఈ 4th ఫ్రైడే రోజున మనకి టికెట్స్ ఎలా సోల్డ్ అవుట్ అయ్యాయో బుక్ మై షో యాప్ లో కూడా క్లియర్ గా మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది డియర్ ఫ్రెండ్స్. సో వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అట్లాగే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొక మిత్రమా. సో ప్లీజ్ ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్. మీరు ఇచ్చే ఈ చిన్ని లైక్ తో నా ఈ వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది. వన్ స్మాల్ లైక్ డియర్ ఫ్రెండ్. ఇప్పుడు మనం ఏ మాత్రం లేట్ చేయకుండా 4th ఫ్రైడే అంటే 23rd డే రోజున బుక్ మై షో యాప్ లో మనకి ఎన్ని టికెట్స్ ఎలా సోల్డ్ అవుట్ అయ్యాయో క్లియర్ గా చూద్దాం. 22 డేస్ లో బుక్ మై షోలో ఎక్కువగా టికెట్స్ సోల్డ్ అవుట్ అయిన లిస్ట్ లో అయితే మనకి పుష్ప 2 మూవీ నిలిచింది. ఈ సినిమా 18.9 మిలియన్ టికెట్స్ సోల్డ్ అవుట్ చేసుకొని ఫస్ట్ పొజిషన్ లో అయితే పుష్ప 2 నిలవగా, సెకండ్ పొజిషన్ లో అయితే కల్కి మూవీ రికార్డ్ ని కూడా మన ఈ కాంతారా చాప్టర్ 1 బ్రేక్ చేసి 12.9 మిలియన్ టికెట్స్ సోల్డ్ అవుట్ చేసుకొని సెకండ్ పొజిషన్ లో మన కాంతారా చాప్టర్ 1 చేరింది. ఇక థర్డ్ పొజిషన్ లో కల్కికి 12.2 మిలియన్ టికెట్స్ సోల్డ్ అవుట్ చేసుకొని థర్డ్ పొజిషన్ లో అయితే నిలిచింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కాంతారా చాప్టర్ 1 మూవీ 23rd డే అంటే 4th ఫ్రైడే రోజున టికెట్స్ ఎలా సోల్డ్ అవుట్ అయినాయో చూసినట్లయితే మార్నింగ్ 6 టు ఈవినింగ్ 6 వరకు ఒక్కసారి మనం చూస్తే 23rd డే అంటే 4th ఫ్రైడే రోజున ఆల్మోస్ట్ 81,000 టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయ్యాయి ఫ్రెండ్స్. మనం ఒకసారి 22nd డే తో కంపేర్ చేసినట్లయితే 22nd డే రోజున 79,000 టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయ్యాయి ఫ్రెండ్స్. 23rd డే రోజున ఆల్మోస్ట్ 2,000 టికెట్లు అయితే ఎక్కువగా సోల్డ్ అవుట్ అయ్యాయి. వెరీ గుడ్ సైన్. ఇప్పుడు మనం ఒకసారి 23rd డే రోజున లాంగ్వేజ్ వైజ్ థియేటర్ 2D ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఈ సినిమా ఒరిజినల్ లాంగ్వేజ్ అయినటువంటి కన్నడ థియేటర్ 2D ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం. మార్నింగ్ షో 7%, ఆఫ్టర్నూన్ షో 16%, ఈవినింగ్ షో 17%, నైట్ షో 12%. మనం ఒకసారి మార్నింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 5% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా కన్నడ 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 13%. ఇప్పుడు మనం ఒకసారి 23rd డే రోజున తెలుగు 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే మార్నింగ్ షో 9%, ఆఫ్టర్నూన్ షో 9%, ఈవినింగ్ షో 11%, నైట్ షో 19%. మనం ఒకసారి మార్నింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 10% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా 23rd డే రోజున తెలుగు 2D థియేటర్ ఆక్యుపెన్సీ మనం చూసినట్లయితే 12%. ఇప్పుడు మనం ఒకసారి 23rd డే రోజున హిందీ 2D థియేటర్ ఆక్యుపెన్సీ ఎట్లుందో చూద్దాం. మరి మార్నింగ్ షో 12%, ఆఫ్టర్నూన్ షో 28%, ఈవినింగ్ షో 24%, నైట్ షో 32%. మనం ఒకసారి మార్నింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసినట్లయితే 20% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఈ సినిమా ఒరిజినల్ లాంగ్వేజ్ అయినటువంటి కన్నడ కన్నా కూడా హిందీ బెల్ట్ లో మామూలు రెస్పాన్స్ లేదు. అంటే మీరేమంటారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓవరాల్ 23rd డే హిందీ 2D ఆక్యుపెన్సీ చూసినట్లయితే 24%. ఇప్పుడు మనం డే 23 తమిళ్ 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే మార్నింగ్ షో 16%, ఆఫ్టర్నూన్ షో 22%, ఈవినింగ్ షో 22%, నైట్ షో 28%. మనం ఒకసారి మార్నింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 12% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా 23rd డే రోజున తమిళ్ 2D థియేటర్ ఆక్యుపెన్సీ మనం చూసినట్లయితే 22%. ఇప్పుడు మనం ఒకసారి డే 23 రోజున మలయాళం 2D థియేటర్ ఆక్యుపెన్సీ ఎట్లుందో చూద్దాం. మరి మార్నింగ్ షో 7%, ఆఫ్టర్నూన్ షో 7%, ఈవినింగ్ షో 10%, నైట్ షో 12%. మనం ఒకసారి మార్నింగ్ షోతో కంపేర్ చేసినట్లయితే నైట్ షోకి ఆల్మోస్ట్ 5% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా డే 23 రోజున మలయాళం 2D థియేటర్ ఆక్యుపెన్సీ మనం చూసినట్లయితే 9%. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా డే 23rd నా ఇండియా నెట్ కలెక్షన్స్ లాంగ్వేజ్ వైజ్ ఎలా వచ్చాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. కన్నడ 1.8 CR అంటే 1,80,00,000,
తెలుగు 0.25 CR అంటే 25 లక్షలు. హిందీ 3.35 CR అంటే 3,35 లక్షలు. తమిళ్ 0.45 CR అంటే 45 లక్షలు. మలయాళం 0.25 CR అంటే 25 లక్షలు. టోటల్ ఓవరాల్ గా 23rd డే రోజు ఇండియా నెట్ కలెక్షన్స్ మనం చూసినట్లయితే 6,10,00,000. ఇక మనం ఒకసారి గ్రాస్ లోకి కన్వర్ట్ చేసుకుంటే అది 7,20,00,000 అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక మనం ఒకసారి ఓవర్సీస్ నుంచి చూసుకున్నట్లయితే 80 లక్షలు అయితే వసూలు అయ్యాయి ఫ్రెండ్స్. అంటే టోటల్ 23rd డే రోజున మనకి ఈ సినిమాకి 8 కోట్ల గ్రాస్ అయితే వసూలైంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకసారి టోటల్ 23 డేస్ కి ఇండియా నెట్ కలెక్షన్స్ లాంగ్వేజ్ వైజ్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. కన్నడ 23 డేస్ టోటల్ ఇండియా నెట్ కలెక్షన్స్ మనం చూసినట్లయితే 183,75,00,000. తెలుగు 23 డేస్ టోటల్ ఇండియా నెట్ కలెక్షన్స్ మనం చూసినట్లయితే 87,65,00,000. హిందీ 23 డేస్ కి టోటల్ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 196,25,00,000. ఇక్కడ మనం ఒక విషయం గమనించినట్లయితే మనకు సినిమా ఒరిజినల్ లాంగ్వేజ్ అయినటువంటి కన్నడ కన్నా హిందీలో అయితే ఎంత మంచి రెస్పాన్స్ వచ్చింది ఫ్రెండ్స్. తమిళ్ 23 డేస్ టోటల్ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 58,95,00,000. మలయాళం 23 డేస్ టోటల్ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 43,60,00,000. అకార్డింగ్ టు ద ట్రేడ్ టోటల్ 23 డేస్ లో ఈ సినిమాకి ఇండియా నెట్ కలెక్షన్స్ 570,20,00,000 వచ్చాయి ఫ్రెండ్స్. టోటల్ 23 డేస్ లో ఇండియన్ గ్రాస్ కలెక్షన్స్ 679,80,00,000. టోటల్ ఓవరాల్ ఈ 23 డేస్ లో ఓవర్సీస్ నుంచి వచ్చిన కలెక్షన్స్ మనం చూసినట్లయితే 109,70,00,000. టోటల్ ఈ సినిమా 23 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ అకార్డింగ్ టు ద ట్రేడ్ చూసినట్లయితే 789,50,00,000. ఇప్పుడు మనం ఈ సినిమా టోటల్ 23 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ అకార్డింగ్ టు ద మేకర్స్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. మేకర్స్ 21 డేస్ కి 818 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక 22nd డే రోజున 8 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. అంటే టోటల్ 22 రోజులకి వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ అకార్డింగ్ టు ద మేకర్స్ 826 కోట్లు అయితే అయ్యింది. అలాగే 23rd డే రోజున వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ ఇంతకు ముందే మనం వీడియోలో మాట్లాడుకున్నాం 8 కోట్లు. అంటే 826 కోట్లు ప్లస్ 8 కోట్లు ఓవరాల్ గా 834 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ టోటల్ 23 డేస్ కి అకార్డింగ్ టు ద మేకర్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకసారి అకార్డింగ్ టు ద ట్రేడ్ అండ్ అకార్డింగ్ టు ద మేకర్స్ కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 44,50,00,000 అయితే అకార్డింగ్ టు ద మేకర్స్ ఎక్కువగా వచ్చాయి కలెక్షన్స్. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ సినిమా ఇంకా ఎన్ని కోట్ల లాభాలు తేనుంది వరల్డ్ వైడ్? కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు మిత్రమా. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్.